సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం నచ్చి వైసీపీలో చేరానని ఆనం జయకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన తొలిసారి నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దేశమే మెచ్చేలా ముఖ్యమంత్రి జగన్ పాలన కొనసాగుతుందని చెప్పారు. ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలంటూ సచివాలయ ద్వారా పాలన సాగిస్తున్న విధానం అద్భుతంగా ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడులా మభ్యపెట్టే తత్వం ఆయనకు లేదన్నారు. గతంలో అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు ప్రజలను నిలువున మోసం చేశారని తెలిపారు. నెల్లూరులోని వైసీపీ నాయకులందర్నీ కలుపుకొని పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అన్ని రంగాలలో కూడా ఈ దేశంలో అత్యుత్తమ స్థానంలో నిలిపేదానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేశమే ఆశ్చర్యపోయే రీతిలో వారు ప్రభుత్వ పనితీరుని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గమనిస్తూ ఇంతకు ఇప్పటి వరకు కూడా ప్రజల వద్దకు పాలన, ప్రజల ముంగిటకు పాలన అన్నది కేవలం నినాదాలుగా మిగిలిపోయిన పరిస్థితి నుంచి ఈ రోజు ప్రభుత్వాన్ని గడపలోకే కాదు మన ఇంటిలోకే తీసుకువచ్చిన ఒక వినూత్నమైన ప్రక్రియ, ఒక సచివాలయ వ్యవస్థని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించి దేశంలో పక్క రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా అమలు చేస్తూ పేద సామాన్య ప్రజలకి ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలని వాళ్ళ ముంగిటిలోనే అందించగలుగుతున్నారని ఈ రాష్ట్రానికి వచ్చి వాళ్ళు అధ్యయనం చేసే పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ, అలాగే ఒక ప్రభుత్వ వ్యవస్థని ఆయన తయారు చేసిన విధంగానే మరి రైతాంగానికి ఎంతో మేలు. దాదాపు 70% రైతులు నివసిస్తున్న వ్యవసాయ రంగం మీద ఆధారపడిన మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో విత్తనాల దగ్గర నుంచి పంట కొనుగోలు చేసే వరకు కూడా మరి రైతులకి వ్యవసాయ పద్ధతులను, వినూత్నమైన పద్ధతులను మన దేశంలో ఉన్న రీసెర్చ్ సెక్టర్స్ నుంచి రైతుల వద్దకు చేర్చే విధంగా అది మన ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయటం, మరి అది కూడా మరి మన దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా కూడా ఇది యొక్క ఎంతోమంది యొక్క దృష్టిని ఆకర్షించింది. ఈరోజు మన దేశంలోని వివిధ రాష్ట్రాల ఆఫీసర్లే కాకుండా పక్క దేశాల నుంచి కూడా వచ్చి ఏ విధంగా ఇటువంటి మంచి కార్యక్రమాల్ని ఈ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారని అధ్యయనం చేసడమే కాకుండా ఇంత మంచి కార్యక్రమాల్ని వాళ్ళ రాష్ట్రాల్లోనూ మరి వాళ్ళ దేశాల్లో కూడా మరి ఇవి ఉపయోగంలోకి తీసుకువచ్చే ఆలోచన చేయటం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరుకి అద్దం పడుతూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంతటి మహత్కార్యాలని ఇంత బాగా నిర్వహిస్తున్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీలో చేరటానికి ఆకర్షితుడున్నాయి. మరి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామిని కాదలుచుకునే ఈ పార్టీలో నేను చేరటం జరిగింది. నేను చేసేస్తాను, రైతుల రుణమాఫీలు పూర్తిగా నేను తెలుస్తాను, అలాగే కొన్ని వర్గాలకి రిజర్వేషన్లు నేను చేయించేస్తాను, మరి డ్వాక్రా మహిళలకి వాళ్ళు ఉన్న అప్పులన్నీ నేను తీర్చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి, అలాగే రాజధాని అనే ఒక నెపంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం చూసాం. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఆయన ఏది చెప్పారో అది నెరవేరుస్తూ, ఏది మంచిది ఈ రాష్ట్రానికి, ఏది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందో అటువంటి కార్యక్రమాలని ఆయన చేపట్టిన ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుకి, వారి యొక్క నిబద్ధతకు ఈరోజు ముగ్ధులైపోయిన ఎంతోమంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. మరి ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి నేను విడిపడి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి అవన్నీ చూసి ఈనాటి ప్రభుత్వం యొక్క పనితీరు ఈ పార్టీలో చేరి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరపున నిలబడి, పార్టీ తరపున నిలబడి వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆశయాల్ని మేము నిశ్చయంతో ఈరోజు ఒక సైనికుడిగా నేను పనిచేస్తాను. మరి మాకున్న ఎన్నో సంబంధాలతోటి మరి రేపటి నుంచి కూడా
గతంలో మాతో కలిసి మున్సిపాలిటీల్లో కౌన్సిలర్గా ఉన్నప్పుడు కానీ కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు కానీ నాతో కలిసి పనిచేసిన నా సహచరులందరినీ, మా శ్రేయోభిలాషుల్ని, ఎంతమంది మా స్నేహితుల్ని అందరినీ కూడా కలుసుకొని పర్సనల్గా కలుసుకొని మరి అలాగే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల యొక్క సహాయ సహకారాలతో వైఎస్ కాంగ్రెస్ పార్టీని నెల్లూరులో ఇంకా బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో తీసుకుపోయేదానికి కృషి చేస్తానని చెప్పి